ఎన్టీవీ కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి నాన్ స్టాప్ లైవ్ కవరేజ్. తమ అభ్యర్థులకు కాంగ్రెస్ బీఫామ్లు ఇస్తోంది. ఇప్పటికే మొదటి బీఫామ్ ను భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్నారు. పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు గాంధీ భవన్ కు చేరుకుంటున్నారు. గాంధీ భవన్ లో ఎంపీ అభ్యర్థులకు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి బీఫామ్లు అందిస్తున్నారు. ఇవాళ 14 మందికి, మరో 3కి బీఫామ్లు రేపు ఇవ్వబోతోంది టీపీసీసీ. పెండింగ్ లో ఉన్న 3 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఇవాళ కాంగ్రెస్ ప్రకటించబోతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, వ్యక్తికే సింబల్ కేటాయింపు ఉంటుంది కాబట్టి బీఫామ్ లో అందజేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా ఉంటుంది. అయితే అందరూ కూడా అభ్యర్థులంతా కూడా మద్దతుగా వస్తున్నారు. వారందరూ కూడా బీఫామ్ అందిస్తున్నారు. మొట్టమొదటిగా భువనగిరి పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి మొట్టమొదటి బీఫామ్ అందుతున్నారు. మిగతా అభ్యర్థులంతా కూడా వరుసగా వారి నియోజకవర్గాలకు అంటే ఆ అభ్యర్థులకు సంబంధించిన సంబంధికులంతా కూడా వచ్చి బీఫామ్లు తీసుకున్న పరిస్థితి. అయితే నేరుగా పోటీ చేసిన అభ్యర్థులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకరోజు బీఫామ్లు తీసుకున్నారు. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి పెద్దపల్లి నుంచి పెద్ద వంశీకి సంబంధించిన వారి దగ్గర వ్యక్తులు వచ్చి బీఫామ్ తీసుకుంటున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వారి కుమారుడు ఆత్రం సుగ్నాథ్ కుమారుడు వచ్చి కూడా బీఫామ్ తీసుకున్నారు. అట్లా మొత్తం మీద ముఖ్యమైన వారి కుటుంబీకులు వారి దగ్గర వ్యక్తులు వచ్చి కూడా బీఫామ్లు తీసుకున్నారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ నెల 25న నామినేషన్ల గడువు చివరి రోజు కాబట్టి ఇప్పటికే అభ్యర్థులంతా కూడా నామినేషన్లు వేస్తున్నారు. అభ్యర్థులు నామినేషన్ ఇచ్చినప్పటికీ 25 లోపు అభ్యర్థులందరూ కూడా బీఫామ్లు అందజేయాల్సి ఉంటుంది. అయితే ఎల్లుండి సాయంత్రం 3 గంటల లోపు బీఫామ్ అందరూ కూడా అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు బీఫామ్ ఇస్తే రేపు మంచి రోజు కాబట్టి బీఫామ్లు సబ్మిట్ చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. రెండో సెట్స్ కూడా నామినేషన్లు దాఖలు చేసే వాటితో పాటు బీఫామ్లు కూడా ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నారు. సో నేపథ్యంలో అందరూ కూడా ముఖ్యమైన అందరినీ కూడా అభ్యర్థులందరూ కూడా గాంధీ భవన్ కు ఆహ్వానించడం జరిగింది. వారికి అందరూ కూడా బీఫామ్లు అందిస్తున్నారు. పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సెక్రటరీ రోహిత్ చౌదరి ఇద్దరు కూడా బీఫామ్లు అందిస్తున్నారు. వారికి ఎవరెవరైతే వస్తున్నారో వారికి అందరూ కూడా అందిస్తున్న పరిస్థితి అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మొత్తం 17 స్థానాలకు కాను 14 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఏఐసీసీ అఫీషియల్ గా ప్రకటించింది కాబట్టి ఏఐసీసీ అఫీషియల్ గా ప్రకటించిన 14 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకు అందరూ కూడా బీఫామ్ అందిస్తున్నారు. ఇంకా మిగతా పెండింగ్ లో ఉన్న 3 స్థానాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ కానీ కరీంనగర్, ఖమ్మం, ఈ 3 స్థానాలు ఇంకా ఏఐసీసీ ప్రకటించలేదు. బట్ కాకపోతే అక్కడ కరీంనగర్ నుంచి కానీ ఖమ్మం నుంచి కూడా అభ్యర్థులు కూడా నామినేషన్ ఈ రోజు నామినేషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. కరీంనగర్ నుంచి వెల్చాల రాజేందర్ రావు, అదేవిధంగా చెప్పండి. అంటే ప్రతాప్, ఈ పెండింగ్ లో ఉన్న 3 స్థానాలపై ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు కూడా ఒక కొలిక్ వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అభ్యర్థుల నామినేషన్ కూడా వారికి మౌఖికంగా ఆదేశాలు ఉండడంతో మంచి రోజులు కావడంతో నిన్న కూడా కరీంనగర్ నుంచి వెల్చాల రాజేంద్ర, ఈరోజు ఖమ్మం నుంచి కూడా రామసాయం రఘురామ్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు వేశారు. ఈ రోజు వారికి ఎవరైతే మంచి ముహూర్తాలు ఉన్నాయో ఆ టైంలో నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఆ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే కొలిక్ వచ్చినట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. నిన్న ముఖ్యంగా ఖమ్మం సీట్ విషయంలో ఇప్పటివరకు కూడా ఒక పేచి నడిచిందని చెప్పుకోవచ్చు. ఖమ్మం సీట్కి సంబంధించి కూడా ఒక కొలిక్ వచ్చిందని కూడా పార్టీలో గాంధీ భవన్ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరిని కూడా బెంగళూరు పిలిపించి అక్కడ డీకే శివకుమార్ గారు, ఏఐసీసీ అధ్యక్షుడు కూడా మల్లికార్జున ఖర్గే కూడా బెంగళూరులోనే ఉన్నారు. ఆయన ప్రచారంలో భాగంగా కర్ణాటకకు వచ్చిన సందర్భంగా ఆయన కూడా మాట్లాడారని, ఈ సమస్యకు కూడా పరిష్కారం చూపించారని కూడా చెప్తున్నారు. అక్కడ గతంలో అంటే రామసాయం సురేందర్ రెడ్డి చాలా సీనియర్ మోస్ట్, ఇప్పటికీ మహబాద్ నుంచి కూడా 5 సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన రిజర్వేషన్ లేకముందు నియోజకవర్గం నుంచి గెలుపొందారు కాబట్టి అక్కడ ఆ బెల్ట్ మహబాద్ ఖమ్మంకు సంబంధించిన బెల్ట్లో చాలా పట్టున్న వ్యక్తి కాబట్టి నెహ్రూ హయాం నుంచి కూడా ఆయన ఎంపీగా గెలిచారు. సో ఈ నేపథ్యంలో ఆ రాజకీయ కుటుంబం నేపథ్యం ఉంది. కాంగ్రెస్ వారసత్వ కుటుంబమే కాబట్టి ఖచ్చితంగా వారి కుమారుడు రఘురామ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని భావించారు. అయితే రఘురామ్ రెడ్డికి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి అప్పట్లో భావించారు. కానీ అప్పుడు మిస్ అయింది కాబట్టి ఈ హయాంలో అప్పుడు ఎమ్మెల్సీ మిస్ అయింది కాబట్టి ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ రఘురామ్ రెడ్డి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వియంకుడు అవుతారు. అదేవిధంగా సినీ నటుడు వెంకటేష్ కూడా దగ్గర బంధువు అవుతారు కాబట్టి అట్లా మొత్తం మీద అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రఘురామ్ రెడ్డికి టికెట్ ఇస్తే ఈజీగా ఉంటుందన్న ఒక ఆలోచనతో కూడా పార్టీ ఒక అంచనాకు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామ్ రెడ్డికి టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయింది అంటున్నారు. మరోవైపు కరీంనగర్ చూసినట్టయితే కనుక కరీంనగర్ వెల్చాల రాజేంద్రరావు అక్కడ విలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన గతంలో వాళ్ళ తండ్రి జగపతిరావు వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ రాజకీయ నేపథ్యం ఉంది, కాంగ్రెస్ నేపథ్యమే కాబట్టి వారికి ఇచ్చినట్లయితే బాగుంటుందని ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాకు వచ్చింది. కొలిక్కి వచ్చిన నేపథ్యంలో అక్కడ కరీంనగర్ నుంచి వెల్చాల రాజేంద్రరావు, ఖమ్మం నుంచి రఘురామ్ రెడ్డికి, హైదరాబాద్ నుంచి సమీరుల్లాకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమీరుల్లా పేర్లు ఖరారైంటారు. ఈ 3 పేర్లకు సంబంధించి కూడా ఈరోజు రాత్రిలోపు అఫీషియల్గా ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.